Please do subscribe to Prajabheri News Channel. ఈరోజు చందుర్తి మండల కళాకారుల సమైక్య అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల కళాకారుల విభాగం అధ్యక్షులు గారు కరీంనగర్ గారు, జిల్లా కరీంనగర్ గారు, వారాలదేవ గారు, అలాగే మరియు జిల్లా సమైక్య రాష్ట్ర కమిటీ సభ్యులు పొట్టు రాములు గారు, అలాగే చందుర్తి మండల అధ్యక్షులు దొంగేరు లక్ష్మీరాజం గారు, అలాగే గౌరవనీయులు పెద్దలు మరియు శ్రీనివాస్ గారు, సర్పంచ్ శ్రీనివాస్ గారు, అలాగే మన పుల్కం లచ్చయ్య గారు, బోయినపల్లి మండల అధ్యక్షులు మొగలోజి లక్ష్మీరాజం గారు, బోయినపల్లి మండల కార్యదర్శి బిల్లా వెంకటేశ్వర గారు, జిల్లా సాంస్కృతిక కళా సంస్థలు అలాగే ఉద్యమకారుల కళాకారుల జిల్లా కో కన్వీనర్ గుమ్మడి రాయశం గారు, మరియు అలాగే తర్వాత కళ్యాణ్ నరసయ్య గారు, తర్వాత తూమ్ ముకుందం గారు, ఏరెడ్డి లింగాల రాజరెడ్డి గారు, మరియు శ్రావణపల్లి లక్ష్మీరాయ గారు, గురి శంకరయ్య గారు, కళాకారులందరికీ పేరు పేరున హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తూ మరి ఈ నెల 27న కళాకారుల ఆటపాట మరియు తెలంగాణ ఉద్యమకారుల 6వ వార్షికోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో మల్యాల చందుర్తి మండలానికి చెందిన కళాకారులు అద్భుతమైన కోలాట ప్రదర్శన, మహిళా కోలాటం, పురుషులు కోలాట ప్రదర్శన అద్భుతంగా చేశారు. వారికి చేసిన ప్రతి వారికి పేరు పేరున కళాభివందనం తెలియజేస్తున్నాం. మన రాజన్న సిరిసిల్ల పరువు నిలబెట్టారు. మొత్తం మీద అయితే ఎక్కడ లేని విధంగా 33 జిల్లాల్లో పాల్గొన్నారు కళాకారులందరూ. అందులో రాజన్న సిరిసిల్ల జిల్లానే నెంబర్ 1 గా ఉన్నది. చాలా సంతోషం. ఇదంతా క్రెడిట్ మన మల్లేశం గారు, సిరిడి మల్లేశం గారు దక్కిందని చెప్తూ మా టీం లీడరు వారికి మనస్ఫూర్తిగా కళాకారుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గవర్నర్ పెద్దలు పొట్టురాములు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కళాకారుల ఐక్యత. ఈరోజు మన చందుర్తి మండల కేంద్రంలో మరి దుర్గామాత ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మరి ఈ మండలానికి సంబంధించినటువంటి కళాకారుల యొక్క సన్మాన కార్యక్రమం మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన ఎల్లపోషిట్ అయినటువంటి అన్నగారు, మరి రాష్ట్ర తెలంగాణ కళాకారుల ఫోరం కన్వీనర్ గారు, అదేవిధంగా ఈ మండల అధ్యక్షులైనటువంటి అన్న దొంగేరు లక్ష్మీరాజం గారు, ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ జిల్లా కన్వీనర్ అయినటువంటి వరల దేవన్న గారు, మరి సీనియర్ కళాకారుడు అన్న మల్లేశన్న గారికి, అదేవిధంగా మన లచ్చన్న గారికి అందరికీ పేరు పేరున కళాభివందనం తెలియజేస్తూ మరి ఈ యొక్క చందుర్తి మండలం కళాకారుల నిలయం, ఇక్కడ అన్ని కళలకు సంబంధించినటువంటి కళాకారులు ఈ గ్రామంలో ఉండడం, ఇంత పెద్ద కార్యక్రమం చేసి మరి చుట్టూ 4 జిల్లాలకు విస్తరించేటువంటి కార్యక్రమం చేసినటువంటి కళాకారులందరికీ కూడా పేరు పేరున కళాభివందనం తెలియజేస్తున్నాము. నిజంగానే అన్నగారు చెప్పినట్టుగా 33 జిల్లాలలో కోలాటమే కానీ మన పురుషులు వేసేటువంటి ఏదైతే కోలల కార్యక్రమం ఉందో చాలా హైలైట్ అయింది. మరి అక్కడ అన్నగారికి మంచి పేరు కూడా దక్కడం జరిగింది. కళ తపస్సి, కళ్ళ కోసం నిత్యం మరి తపిస్తున్నటువంటి అన్న ఎల్లపోశెట్టి గారికి అయితే మన రాష్ట్రంలో మంచి గుర్తింపు వచ్చింది. మరి అందులో నిజంగానే శ్రీ మల్లేశం కొత్త రకమైనటువంటి కళ ప్రదర్శన చేయడం అనేది అందరూ ఒక ఆకర్షణ. అంటే ఎన్నో ఏళ్ళ తర్వాత ఈ కళలు అనేటివి కాకుండా ఇప్పుడు అంత లేటెస్ట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మరి కోలలు అనేటివి పురాతనమైనటువంటి కోలల ప్రదర్శన చేయడం అనేది చాలా అందరూ కూడా ఆనందపడ్డటువంటి విషయం. కాబట్టి ఈ ప్రాంతంలో మరి గురిశంకరన్న గారు కానీ ఈ కళల కోసము రోజువారీగా ఏ కళలు ఈ సమాజానికి అందించాలన్న ఆలోచనతో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా కళాభివందనం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇంత ఆహ్వానించినటువంటి ఈ కళా బృందానికి మా కళాకారుల పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కళాకారులు అంటేనే మన తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలో తెలంగాణ అంటే ముందుగా గుర్తొచ్చేది కళ. ఆ కళను
వెనుకట నుంచి వచ్చిన కళలను ముందుకు తీసుకొస్తున్న మన పోచెట్టన్న అయితేనేమి, దేవన్న అయితేనేమి, మన బొడ్డు రామన్న, అలాగే లచ్చన్న, మన అందరూ కూడా మా పెందుర్తి గ్రామానికి చెందిన సిటీ మల్లేశం గారు మొన్న 27 నాడు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మీటింగ్ నాడు చెందుర్తి నుంచి వెళ్ళి సుమారు ఒక 30 మందిని తీసుకెళ్లి అక్కడ 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు బుద్ధి తెచ్చినప్పటి నుంచి ఆడుతున్న ఈ కోలాటం, ఈ పురుషులు వేసే కోలలు చక్కటి దోతులు కట్టి అందులో కొంతమంది యువకులు ఉన్నారు, వాళ్ళకు కూడా దోతి కట్టి నేర్పించి మన రాష్ట్రంలోనే అదిరిపోయేలాగా అక్కడ ప్రదర్శన చేసి హైదరాబాద్లో సందడి చేసి చంద్రుతి వాళ్ళు మన చంద్రుతి మండలం నుంచి నిజంగా మన తెలంగాణకే వన్నె తెచ్చిన మా చంద్రుతి కళాకారులకు, అలాగే మా వాళ్ళను సన్మానానికి ఆత్మీయ సన్మానం చేసినటువంటి మన పోచెట్టన్న, అలాగే దేవన్న, రామన్న, లచ్చన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న దీన్ని ఇంతటితో ఆపకుండా ఈ కళను చాలా మంది కళల్లో చేయాలనే తపన ఉంది. దాన్ని వెలికి తీసి ప్రభుత్వాన్ని కూడా మన ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లి దానికి అవసరమైన సహాయ సహకారాలు మన ప్రభుత్వం నుంచి తీసుకొని ఆ కళను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కళామాతల్లి ముద్దుబిడ్డలకు ధన్యవాదాలు. ఓకే రైట్ రైట్ కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత, ఐక్యత. ఓకే అక్కడ కొంచెం వెనుక జరిగే కొద్దిగా మీరు రైట్ రైట్ కొంచెం రైట్ బాబాయ్ మీరు కొంచెం బ్యాక్ సరిపోయి మంచిగా వస్తుంది. ఓకేనా? ఒక్క నిమిషం రైట్ రైట్ ఎవరు చూడే ఎవరు బాధపడకుండా అందరూ రెడ్డి మరి రెడ్డి ఓకే పోరాటం వల్ల అయిన రా పోరాటం వల్ల అందరూ హైదరాబాద్ ఓకే ఓకే
ఏం కాదు ఉండదు అక్కడ మనం ఇంకా పల్లశంకర్ వచ్చిండ పల్లశంకర్ పాడేసుకోక పాడేవాడు చూడ నరేష్ పప్పి మరే సిరాకి చూడు చూడు ఫోటో అక్కడ తీస్తాడు Hey!